స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. పెద్దగా వినండి. వ్యవసాయం అనేది మనకి ఫస్ట్ ఉన్నది వ్యవసాయం. ఈ జాబులు ఇవన్నీ తర్వాత వచ్చాయి. మనకు ఫుడ్ కావాలంటే వ్యవసాయమే మెయిన్. ఆ వ్యవసాయం ద్వారా వచ్చిన పండిన పంటలు మనం పండించుకొని ఇంట్లో తయారు చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఉండేవాళ్ళం జాబులు చేసేవాళ్ళు కూడా అయ్యే ఆ పండించినవే కొనుక్కొని అంగట్లో కొనుక్కొని తింటున్నారు. కానీ పండించేవాడు రైతు, ఫార్మర్. రైతు అనేవాడు కష్టపడి పొలంలో పండించి దాన్ని తీసుకొని వచ్చి వాడికి సొంతానికి ఉంచుకొని మిగతావి అమ్మేస్తే అవి కొనుక్కొని వచ్చి రేటు ఎక్కువ పెట్టి అవి తయారు చేసి అమ్మితే కొనుక్కొని తింటున్నాం ఈ జాబ్ చేసేవాళ్ళంతా. So, what sir is trying to say, so before in olden days when sir was farming, so whatever they farming, whatever they do, that food first they use for their purpose. So but nowadays, so they're like everyone who are doing jobs, everyone they're purchasing. But olden days it's not like that. Whatever they do farming, first they use for themselves, they eat themselves. Like they do farming first their family purpose, then they go for business. Okay, but nowadays everything is like, so whoever they are doing business, job, everyone they are purchasing everything. But olden days it's not like that. They eat their own food. పడిన తర్వాత మిషన్ వచ్చి కొయ్యడం, అవి అక్కడనే అమ్మేయడం. మనకేమైనా కొంతమంది ఉంచుకుంటున్నారు, కొంతమంది అవి కూడా ఉంచుకోకుండా బియ్యం కొనుక్కొని తింటున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. ఈ మిరప, ఈ మిగతా పైర్లు, మీదుల, పెసర, మినుము ఇటువంటి పైర్లన్నీ కొన్ని ఏరియాల్లోనే పండిస్తున్నారు. అన్ని ఏరియాల్లో లేదు, అది ఓన్లీ కొన్ని ఏరియాల్లోనే పండిస్తున్నారు. అవన్నీ రేట్లు ఎక్కువ. అందువల్ల అందరూ పండిస్తారు కాబట్టి కొన్ని ఏరియాల్లోనే పండిస్తున్నారు కాబట్టి వాటికి రేట్ ఎక్కువ. ఈ వరి అనేది అన్ని ఏరియాల్లో ఇప్పుడు అన్ని ఏరియాల్లో వచ్చేసింది. చాలా రకాలు వచ్చినాయి వరి. ఫస్ట్లో మేము వరి నాటేటప్పుడు 6 నెలలు పట్టదనమాట. వరి సీడ్ తెచ్చి నారు పోసి ఆ నారు నెల తర్వాత నారు పెరిగి మేము నాటి దాన్ని కోసేటప్పటికి 6 నెలలు 6 months పెట్టాలి. ఇప్పుడు 100 days, 3 నెలలు 3 నెలల 10 రోజులు అయిపోతుంది ఇప్పుడుండే వ్యవసాయంలో. అన్నీ ఈ పురుగు మందులు, ఈ పిల్లిలు ఏమంటారు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఇవి ఎక్కువ ఇప్పుడు పండే గింజలకి. అప్పట్లో అవి లేవు. అప్పట్లో ఆ ఒడ్లు ఆహారం తిన్నోళ్ళు ఆరోగ్యాలు బాగా ఉండేవి. ఇప్పుడు ఈ పండించే పంటలు తినడం వెంటనే ఏవో జబ్బులు, షుగరు, బీపీ, క్యాన్సర్లని ఏమిటో అన్ని రకాల వ్యాధులు ఇప్పుడు మనం ఫుడ్ తినే దాని మీదనే వస్తున్నాయి. కానీ మిగతా వాతావరణం ఏం లేదు, మనం తినే ఫుడ్లో వస్తున్నాయి. ఆ ఫుడ్లు జాగ్రత్తగా తినాలి. అన్నీ ఏంటంటే చెడిబడి తిని ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దు. మంచి ఫుడ్డు, ఫాదర్స్ని మదర్స్ని అడిగి మంచి ఫుడ్ తీసుకొని తినండి, హెల్తీగా ఉండండి. అదే మెయిన్. హెల్త్, ఆరోగ్యం మహాభాగ్యం. So those days that agriculture completely no pesticides, no fertilizers. Okay, completely they used to do organic farming only. So like they use cow dung, sheep dung for the fertilizers and pesticides. But nowadays completely chemical farming. Sir, what exactly telling? So before those days when we do agriculture by using this natural farming and organic farming, those days no health issues, no illness, no sickness. But now when we started to eat this chemical farming food, so completely we are getting sick, and so these all maximum the problems, health problems are coming because of the type of food which we are consuming. So better encourage organic farming and don't eat the outside foods. Okay, and this junk food and all. So the health is wealth. So thank you. Give big round of applause to sir, everyone.